దివ్యవాణి టీవీ ద్వారా వివిధ రకాల క్రైస్తవ ఆలయ చరిత్రలను, పుణ్యక్షేత్రాలను వీక్షిస్తూ తమ భక్తి భావనలను తెలియచేస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మన తెలుగు ప్రాంతంలో ఉన్న అన్ని మేత్రాసనాల్లో ఆయా సంస్కృతులకు తగిన విధంగా భక్తుల కోర్కెలకు అనుగుణంగా ఆయా మేత్రాసనాలకు చెందిన పీఠాధిపతులు వివిధ రకాల పుణ్యక్షేత్రాలను నిర్మించటం మనందరికీ తెలిసిన విషయమే. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేక మతాల్లో పితృదేవతారాధన, మాతృదేవతారాధన ఉన్నట్లే మన క్రైస్తవ మతంలో కూడా క్రీస్తు ఆరాధనతో పాటు సకల పునీతులను స్త్రీ పురుష భేదం లేకుండా కొనియాడటం, అందులో భాగంగా మరియమాతను కొనియాడటం జరుగుతున్నది. ఫలితంగా క్రీస్తునాథుని పేరున, మరియమాత పేరున, పునీతుల పేరున అనేక పుణ్యక్షేత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఆవిర్భవించాయి. అందులో ప్రథమ స్థానం మరియమాత పుణ్యక్షేత్రాలనే చెప్పవచ్చు. ఈ పుణ్యక్షేత్రాల సందర్శన, అక్కడ మన విన్నపాలు తెలియచేయటం, మేలు జరిగితే అంటే తాను అనుకున్నది నెరవేరితే ఆ విషయాలను 10 మందికి తెలియచేయటం క్రైస్తవ ఆరాధనలో ఒక భాగమైంది. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అలాంటి ఒక్కొక్క పుణ్యక్షేత్రాన్ని గురించి తెలియచేయటమే ఈ పుణ్యక్షేత్ర కార్యక్రమం. ఈ మన పుణ్యక్షేత్రం కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రేక్షకులకు మరొక్క మారు నమస్కారం తెలియచేస్తూ ఈనాటి కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. అత్యంత ప్రాశస్త్యం ఉన్న మన తెలుగు ప్రాంతాల క్రైస్తవ పుణ్యక్షేత్రాల్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ పుణ్యక్షేత్రం గుంటూరు మేత్రాసన పరిధిలో అత్యంత పురాతన క్రైస్తవ కేంద్రమైన పెద్దపరిమి గ్రామంలో క్రైస్తవేతరులు అనే తారతమ్యం లేకుండా భక్తులందరిచే కొనియాడబడుతున్న సంతానమాత పుణ్యక్షేత్రం. పెద్దపరిమి గ్రామంలో ప్రస్తుతం సంతానమాత దేవాలయంగా, సంతానమాత పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకోవటానికి గల చారిత్రక నేపథ్యం ఏమిటి? గతంలో ఈ గ్రామంలో ఎవరి పేరున క్రైస్తవ దేవాలయం ఉండేది? సంతానమాత పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న భక్తుల మనోభావాలు ఏమిటి? సంతానమాత పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని ఎప్పుడు ఎలా జరుపుకుంటారు? ఇత్యాది అనేక విషయాలను గురించి, ఈ పుణ్యక్షేత్ర సందర్శనకు వచ్చే భక్తుల మనోభావాల గురించి ఈ వారం తెలుసుకుందాం. క్రైస్తవ మతంలో దైవ తనయుడైన క్రీస్తునాథునితో పాటు క్రీస్తునాథుని తల్లి అయిన మరియమాతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం క్రైస్తవ మతంలో క్రైస్తవ మతారంభకుడు దైవ తనయుడు అయిన క్రీస్తునాథుని మరియమాత పవిత్రాత్మ ప్రభావంచే గర్భం పొంది సకల లోక పాప పరిహారార్థం తన కుమారుడైన క్రీస్తునాథుని మనకు అందించడమే. అందుకే ఆ గొప్పతనానికి నిదర్శనంగా ప్రపంచవ్యాప్తంగా మరియమ్మను వివిధ పేర్లతో, వివిధ బిరుదులతో కొనియాడుతూ వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పుణ్యక్షేత్రాలు ఆవిర్భవించాయి. అంతేకాదు, భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం మనం ప్రధానంగా గౌరవించేది నలుగురిని. అవి వరుసగా తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ 4 స్థానాల్లో ప్రథమ స్థానం తల్లికే ఇస్తున్నారు. అందుకు ప్రధాన కారణం తల్లి తన గర్భంలో శిశువు పురుడు పోసుకున్న నాటి నుంచి తన బిడ్డను కంటికి రెప్పలా కాచి కాపాడటమే. అలాగే మరియమాత తన తనయుడైన క్రీస్తును పెంచి పెద్ద చేసింది. కానాపల్లి వివాహ విందులో వారి ఇబ్బందులను గుర్తించిన మరియమాత తన తనయుడైన క్రీస్తునాథునికి తెలియచేసి వారి ఇబ్బందులను
అధిగమించే విధంగా సహాయకారి అయింది. అలాగే అందరికీ మరియ సహాయకారిగా ఉంటుందనే భక్తి భావనలతో క్రైస్తవులు మరియమాతకు ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా మరియమాతను స్మరిస్తూ వివిధ పేర్లతో వివిధ పుణ్యక్షేత్రాలు ఆవిర్భవించినట్లే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మరియమాత పేరున వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో వివిధ పుణ్యక్షేత్రాలు ఆవిర్భవించాయి. అందులో ఒకటి సంతానమాత పుణ్యక్షేత్రం. వివాహమైన ప్రతి స్త్రీ తన గర్భఫలం ఫలించాలని, మంచి సంతానం కలగాలని నిరంతరం ఆశిస్తూనే ఉంటుంది. అలాగే గర్భఫలమునకు నోచుకోని స్త్రీ కూడా తనకు సంతానం కలగటానికి మరియమాత తన కుమారుని ద్వారా తన కోర్కెను నెరవేర్చుతుందనే ఆశ ఉండటం సహజం. అందుకు ఉదాహరణగా కానాపల్లి వివాహ విందులో మరియా ఆ వివాహ యజమానులకు ఎలా సహాయం చేసిందో, అలాగే క్రైస్తవులందరినీ మరియమాత కాపాడుతుందనే భావన ప్రతి క్రైస్తవుని మదిలో నిరంతరం మెదలాడుతూనే ఉంటుంది. అలాంటి ఆశలను వమ్ము చేయకూడదనే భావనతో నిర్మించిన దేవాలయమే సంతానమాత దేవాలయం. అలా భాసిల్లుతున్నదే సంతానమాత పుణ్యక్షేత్రం. ఈ సంతానమాత దేవాలయం ఒక అపురూపమైన దేవాలయం. దేవాలయం సందర్శన చేసుకునే భక్తులకు దేవాలయం వెలుపలి భాగం ఎంత రసరమ్య రమణీయంగా కనిపిస్తుందో, దేవాలయ అంతర్భాగం కూడా అదే విధంగా భక్తులను కనువిందు చేస్తుంది. దాదాపు 200 సంవత్సరాల క్రైస్తవ నేపథ్యం కలిగిన ఈ గ్రామం నేడు సంతానమాత పుణ్యక్షేత్రంగా బాసిల్లటం గ్రామీణులు ఏనాడో నోచుకున్న కార్యంగా భావిస్తున్నారు. ఈ ఆలయానికి పూర్వం నిర్మించిన మంగళవార్త దేవాలయం పూర్తిగా దెబ్బతినడంతో మరొక నూతన దేవాలయాన్ని నిర్మించాలని, ఆ దేవాలయం ఒక మహత్తరమైన పుణ్యక్షేత్రంగా బాసిల్లాలని స్థానిక గురుమండల గురువుకి ఒక ఆలోచన కలిగింది. అంతేకాక తాను నిర్మించబోయే దేవాలయం భక్తుల మనోభావాలకు తగిన విధంగా రూపుదిద్దుకోవాలని, క్రైస్తవేతరులు అనే తారతమ్యం లేకుండా అందరి మనోభావాలకు దర్పణంగా నిలవాలని గురుమండల గురువు అయిన గురుశ్రీ మద్దినేని ప్రకాష్ గారి ఆలోచనలో మెదిలింది. ఆ గురువు ఆలోచనలకు ప్రతిబింబమే నేడు మనం చూస్తున్న సంతానమాత పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం గురుశ్రీ మాదినేని ప్రకాష్ గారి మానసపుత్రిక అయిన వారొక్కరే ఈ నిర్ణయం తీసుకోలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్న గురు పెద్దలను సంప్రదించి, అలాగే గుంటూరు పీఠాధిపతులతో చర్చించి అనంతరం ఎంతో విస్తృతమైన ప్రణాళికను రూపొందించుకొని ఈ పుణ్యక్షేత్రానికి నామకరణం మనసులో నింపుకొని అనంతరం పుణ్యక్షేత్ర నిర్మాణాన్ని చేపట్టారు. అంతకుముందు ఈ ప్రాంగణంలోనే మంగళవార్త పేరున దేవాలయం ఉండేదని ముందుగానే తెలుసుకున్నాం. మంగళవార్త దేవాలయం కూడా మరియమాతకు సంబంధించిన దేవాలయమే. గతంలో ఉన్న మంగళవార్త దేవాలయ విశేషాలు చరిత్రకు సంబంధించినది కనుక ఈ విషయాన్ని ఆలయం కార్యక్రమంలో తెలియచేశాం. నేటి ప్రపంచంలో అధికమైన ఉద్యోగ ఒత్తిళ్లతోనూ, మారిన ఆహారపు అలవాట్ల ద్వారాను, మారిన జీవనశైలి ద్వారాను అనేక మంది దంపతులు సంతాన భాగ్యానికి నోచుకోక దిగులుతో బాధపడుతున్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన సంతానం లేకపోతే ఆ కుటుంబం చీకటి కుటుంబమే. ఇలా అనేక మంది బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన గురుశ్రీ మాదినేని ప్రకాష్ గారు సంతానమాత పుణ్యక్షేత్రాన్ని నిర్మించే ఆలోచన చేసినట్లు తెలియచేశారు. అనేక మంది సంతానలేమితో లక్షలు ఖర్చు పెట్టినా వారు సంతాన భాగ్యాన్ని పొందుకోలేకపోతున్నారు. కానీ వైద్యులకే వైద్యుడైన ప్రభువు, దైవ కుమారుడైన క్రీస్తునాథుడు తన తల్లి కోర్కెను కాదనకుండా తీర్చేవాడు కనుక మరేదల్లని వేడుకుంటే సంతానం తప్పక లభిస్తుందనే ఆలోచనతో ఈ పుణ్యక్షేత్రాన్ని రూపొందించినట్లు ఈ పుణ్యక్షేత్ర సారథి గురుశ్రీ మాదినేని ప్రకాష్ గారు తెలియచేశారు. పెద్దపరిమి సంతానమాత దేవాలయ విచారణకర్తని,
నేను ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి విచారణ గురువుగా పనిచేస్తూ ఉన్నాను. ఈ విచారణకు ఎంతో సుదీర్ఘమైనటువంటి, ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉంది. ఆధారాలను బట్టి చూస్తే 1830వ సంవత్సరంలోనే ఇక్కడ కథోలిక సంఘం స్థాపించబడింది అని చెప్పి రుజువులున్నాయి. అప్పటి నుంచి కూడా కథోలికులు అభివృద్ధి చెందుతూ ఇక్కడ మంచి విచారణగా ఇది స్థాపించడం జరిగింది. ఆ తరువాత 1905వ సంవత్సరం నుంచి దీనిని కొత్తగా విచారణగా చేయటం జరిగింది. 1908లో ఒక దేవాలయం నిర్మించబడింది అని చెప్పి మనకి చరిత్ర తెలియజేయబడుతూ ఉంది. అప్పటి నుంచి కూడా మొదటిగా వేరే దేశాల నుంచి 2 గురువులు వచ్చి పనిచేశారు. ఆ తరువాత మన భారతదేశం నుంచి మన తెలుగు గురువులు ఇక్కడ విచారణకర్తలుగా పనిచేశారు. కొంతమంది ఈ చర్చి నిర్మాణం కోసం అని చెప్పి స్థలదాతలు కొండవీటి సుబ్బయ్య గారు, కొండవీటి లక్ష్మయ్య గారు సుమారుగా 2 ఎకరాల 70 సెంట్ల స్థలాన్ని వాళ్ళు దానంగా ఇచ్చారు. ఆ చోట్లోనే మనం ఇప్పుడు ఈ దేవాలయాన్ని నిర్మించుకోవటం జరిగింది. ఇక్కడ బోర్డింగ్ ఉంది, ఎలిమెంటరీ స్కూలు ఇవన్నీ నిర్మించడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ సేవలు కొనసాగాయి. 19వ సంవత్సరంలో నేను ఇక్కడికి విచారణ గురువుగా రావటం జరిగింది. అప్పుడు పాత దేవాలయం శిథిలావస్థలో ఉంది కాబట్టి దానిని తొలగించి దాని స్థానంలో ఒక కొత్త దేవాలయం నిర్మించుకోవాలని చెప్పి పనులు ప్రారంభమైనవి. ఈ గ్రామంలో నిర్మించిన పురాతన మంగళవార్త దేవాలయానికి ప్రస్తుతం ఉన్న సంతానమాత పుణ్యక్షేత్ర దేవాలయం పేరుకి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలేమిటి? ఈ సంతానమాత పుణ్యక్షేత్ర దేవాలయం ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు నిర్మాణం పూర్తి చేసుకొని ఈ దేవాలయంలో ప్రప్రథమ దివ్య బలిపూజ నిర్వహించబడింది? ఈ పుణ్యక్షేత్ర ప్రత్యేకతలేమిటి? దేవాలయ అంతర్భాగ విశేషాలు ఏమైనా ఉన్నవా? ఈ పేరుతో మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ క్రైస్తవ ఆలయాలు ఏమైనా నిర్మించబడినవా? ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించే భక్తుల మనోభావాలు ఎలాగున్నాయి? ఈ పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని ఎప్పుడు ఎలా జరుపుకుంటారు? ఇత్యాది విషయాలను గురించి కొద్దిగా విరామం తరువాత తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ పుణ్యక్షేత్ర కార్యక్రమం. సంతానమాత పుణ్యక్షేత్రానికి మరలా స్వాగతం. మరియ గర్భం ధరించి 9 మాసాలు మోసి మన పాపాలను పరిహరించి లోకానికి వెలుగును చూపే దైవతనయుడు క్రీస్తునాథుడు జన్మించబోతున్నాడనే శుభవర్తమానాన్ని అందించిన రోజు అని క్రీస్తు జననానికి 9 నెలల ముందుగా ఈ మంగళవార్త మహోత్సవాన్ని ఆనాడు క్రైస్తవులు జరుపుకునేవారు. అనగా మరియ గర్భం దాల్చిన రోజు లేదా గాబ్రియేల్ దూత ద్వారా దైవతనయుడు మరియ గర్భమున జన్మించబోతున్నాడని మరియకు శుభవర్తమానాన్ని అందించిన రోజు అని అర్థం. అలాంటి శుభవర్తమానమే తనకు లభించాలని వివాహమైన ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అనగా దేవుని అనుగ్రహంతో మరియమాతను వేడుకోలు ద్వారా సంతాన భాగ్యం కలగాలని, తన గొడ్రాలుతనానికి ముగింపు పలికి సంతానం లభించాలని మరియను కోరుకోవటం సహజం. కనుక సంతాన భాగ్యాన్ని ప్రసాదించే మంగళవార్త వినటానికి సంతానమాతను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకుంటారు. కొందరు తమ విన్నపాలను సంతానమాత ఆలకించిందని, సంతానమాత దయతో తమకు సంతానం కలుగబోతున్నదనే మంగళవార్తను వినటమే కాక
సంతానం కూడా కలిగిందని కొందరు భక్తులు తెలియచేశారు. మొదటగా యేసుక్రీస్తు నామానికి స్తుతులు స్తోత్రం వందనాలు తెలియజేస్తున్నామండి. నా పేరు చెరుకూరి నిర్మలా మేరీ. మా పుట్టూరు ఈ ఊరేనండి. పుట్టి పెరిగింది ఈ ఊరిలోనే. చిన్నప్పటి నుంచి నేను ఈ దేవాలయానికి వచ్చేదాన్ని. అప్పుడు మంగళవార్త దేవాలయంగా కొనియాడబడేది. కాలక్రమేణా మరి డిసెంబర్ 22న మన దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. అయితే సంతానమాత పుణ్యక్షేత్రంగా పేరు పెట్టబడింది. ఇది చాలా విచిత్రంగా ఉంది, ఎక్కడా లేదు, మంచిది అనుకుని మేము రోజు ప్రార్థన చేసుకుని, నేనైతే మా పాప పెద్ద పాపకి పెళ్ళి 7 సంవత్సరాలు అవుతుందండి, సంతానం ఇంకా లేదని చెప్పేసి సంతానమాత అనగానే నా హృదయం చాలా ఉప్పొంగింది. మంచిగా ఉంది పేరు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవుతుంది అని అనుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే ఒకటి అనుకున్నా గట్టిగా, నేను అమ్మ సంతానమాత మరి నెక్స్ట్ ప్రతిష్ఠ నాటికి మా అమ్మాయి కనుక కన్సీవ్ అయ్యి శుభవార్త చెప్తే కనుక, తెలియజేస్తే కనుక నేను అందరి ముందు ప్రతిష్ఠ రోజు సాక్ష్యం చెప్తాను అనుకున్నా. మరి అద్భుత రీతిగా అనుకోకుండా 22న స్టార్ట్ అయిన ఈ పునర్నిర్మాణము డిసెంబరు 22/14న ఏమంటారు ప్రతిష్ఠ మహోత్సవం జరిగిందండి. అప్పటికి మా అమ్మాయి 2 నెలల నుండి 3వ నెల కన్సీవ్ అయింది. సో నాకు ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే అమ్మని అడిగాను, సాక్ష్యం చెప్తానని. నేను తొందరగా మనుషుల ముందుకు రానండి. ఇంకా ధైర్యంగా నేను సంతోషంతో సాక్ష్యం చెప్పాను అందరి ముందు. మా బిడ్డకి సంతాన భాగ్యాన్ని ఇచ్చినందుకు అమ్మకు స్తోత్రాలు చెప్తూ ప్రథమ పూజలో అందరి ముందు నా సాక్ష్యం చెప్పానండి. సో ఈ విధంగా ఎంతోమంది సంతానం లేని వాళ్ళకి అమ్మ సంతాన భాగ్యాన్ని ఇస్తుంది. ఇంకా ఎంతోమంది వస్తున్నారు, ఇంకా ఎన్నో అద్భుతాలు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దేవాలయ అంతర్భాగాన్ని పరిశీలిస్తే అత్యంత మనోహరంగా గోచరిస్తుంది. దేవాలయ అంతర్భాగం విశాలమైన ప్రాంగణంతో భక్తులు ఎక్కడ దర్శించని ప్రత్యేక యేసు మరియ యోసేపుల స్వరూపాలతో దేవాలయ సందర్శనకు వచ్చిన క్రైస్తవేతర భక్తులను భక్తి పారవశ్యంతో ముంచే విధంగా ప్రశాంతతతో కూడిన వాతావరణం కనిపిస్తుంది. జనాభా నమోదు కార్యక్రమానికి గర్భంతో ఉన్న మరియను గాడిదపై కూర్చోపెట్టుకొని మరియ యోసేపులు బెత్లెహేము నగరికి పయనమై వెళ్తున్న స్వరూపము ఆనాటి సంఘటనలకు తార్కాణంగా నిలుస్తుంది. అత్యంత సుందరమైన రూపులో నిర్మించిన ఈ స్వరూపం భక్తుల్లో భక్తి భావాన్ని కలిగించి సంతాన ప్రదాయినిగా భావిస్తూ భక్తులు మరియ తల్లిని వేడుకుంటారు. మరియ గర్భధారిణిగా ఉన్న ఈ స్వరూపాల సమూహాన్ని పీఠానికి కుడివైపున ఏర్పాటు చేశారు. పీఠానికి మరోవైపున బాలయేసు జన్మించిన పిదప బాలయేసును జోజప్ప గారు ఎత్తుకొని లాలిస్తూ నులక మంచంపై కూర్చొని ఉంటే మరియమాత అదే నులక మంచంపై పరుండి ఉండటం భక్తులకు దర్శనమిస్తుంది. బెత్లెహేములో యేసునాథుని జనన ఘట్టాలు ఈ 2 రకాల స్వరూపాల సమూహం భక్తుల కోరికలకు అనుగుణంగా భక్తుల ప్రార్థన చేసుకునే విధంగా మనసును భక్తి మార్గంలోకి పయనింపచేస్తాయి. ఈ 2 స్వరూపాలు రూపొందించి దేవాలయంలో అమర్చిన విధానం దాదాపుగా ఏ క్రైస్తవ ఆలయాల్లోనూ కనిపించదు. సంతానమాత పుణ్యక్షేత్రం అనే పేరుకు తగిన విధంగా ఈ 2 స్వరూప సమూహాలను అమర్చినట్లు చెప్పవచ్చు. ఈ స్వరూపాలు గురుశ్రీ మాదినేని ప్రకాష్ గారి ఆలోచన ధోరణికి, శిల్పుల శిల్పకళా నైపుణ్యానికి మచ్చుతునకలుగా భావించవచ్చు. పీఠం వెనుక భాగంలో అన్ని దేవాలయాల్లో ఉండే విధంగానే కల్వరిగిరి నాథునకు ప్రతీక అయిన శిలువపై వ్రేలాడు క్రీస్తునాథుని స్వరూపాన్ని అమర్చారు. ఈ శిలువ చెంత క్రీస్తునాథుని తల్లి అయిన మరియమాతతో పాటు ఇతర పుణ్యస్త్రీలు, క్రీస్తునాథుని కొందరు శిష్యుల స్వరూపాలతో పాటు క్రీస్తును శిలువపై వధించిన అనంతరం ఆ శిలువకు దూరంగా ఆనాటి రోమన్ సైనికులు కొంత దూరంలో ఒక ప్రాంతంలో నిలబడి మాటలాడుకొనుచున్న చిత్రాలను ఇక్కడ రూపొందించారు. మొత్తం మీద పీఠం వెనుక భాగములో కల్వరిగిరి సంకేతంగా ఆనాటి యథార్థ సంఘటనలకు సంబంధించిన అన్ని చిత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారనే భావన భక్తులకు కలిగి భక్తులను భక్తి పారవశ్యంతో ప్రార్థించుకునే విధంగా ఆకట్టుకుంటుంది. అన్ని దేవాలయాల వెలుపలి ప్రాంగణంలో
దాదాపుగా లూర్దు మాత గుహ కానీ ఫాతిమా మాత మందిరం కానీ ఏర్పాటు చేస్తారనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. గుంటూరు మేత్రాసనానికి చెందిన పెదపరిమి గ్రామంలో నిర్మించిన పుణ్యక్షేత్రం సంతానమాత పుణ్యక్షేత్రం కనుక దేవాలయ వెలుపలి భాగంలో మరియమాత గర్భంతో ఉన్న దాదాపు 7 అడుగుల సంతానమాత స్వరూపాన్ని ఏర్పాటు చేసి చిన్న మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరం చెంత పెద్దపరిమి క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు కూడా ఈ సంతానమాత మందిరం చెంతకు వచ్చి కొంతసేపు ప్రార్థించుకొని వెళతారు. అలాగే ఈ గ్రామీణులే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల్లో నివసించే క్రైస్తవులు క్రైస్తవేతరులు అనే తారతమ్యం లేకుండా అనేక మంది భక్తులు ఈ సంతానమాత మందిరం చెంత ప్రార్థించుకొని వెళతారు. కొందరు ఈ మందిరం చెంత కొబ్బరికాయలు కూడా కొట్టి తమ భక్తిని వెళ్ళబుచ్చుకుంటారు. ప్రార్థన చేసుకోవటం వలన సంతాన భాగ్యం కలిగిందని తెలియజేశారు. అందువల్ల తామంతా తాముగా జ్ఞానస్నానం స్వీకరించినట్లు తెలియజేశారు. మరికొందరు క్రైస్తవులు క్రైస్తవేతరులు స్త్రీ పురుష భేదం లేకుండా తమ కుటుంబాలకు సంతానమాత మేలు చేసిందని, అందుకే వ్యవసాయ పనులకు వెళ్లే ముందు ఈ సంతానమాత మందిరం చెంతకు వచ్చి తప్పక ప్రార్థించుకొని వెళతామని తెలియచేశారు. పెద్దపరిమి సంతానమాత పుణ్యక్షేత్ర మహోత్సవం విషయానికి వస్తే ఈ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సంతానమాత పుణ్యక్షేత్రంగా ఈ దేవాలయం రూపుదిద్దుకున్నాక పెద్దపరిమి గ్రామీణులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో నివసించే క్రైస్తవేతరులు కూడా ఈ మహోత్సవానికి వచ్చి సంతానమాతపై తమకున్న భక్తిని వ్యక్తం చేస్తారు. ఈ సంతానమాత పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో కొందరికి తాము అనుకున్నది నెరవేరినట్లు తెలియచేయటం వలన ఈ వార్త తెలుసుకున్న గుంటూరు మేత్రాసనానికి చెందిన ఇతర గ్రామాల వారు కూడా రావటం వల్ల మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ మహోత్సవానికి 9 దినాల ముందు అనగా 9 రోజుల ముందు దేవాలయ ప్రాంగణంలో సంతానమాత పుణ్యక్షేత్ర పతాకావిష్కరణ ఉంటుంది. ఈ పతాకావిష్కరణ కార్యక్రమానికి పెదపరిమి గ్రామీణులు క్రైస్తవేతర అనే తారతమ్యం లేకుండా దేవాలయ ప్రాంగణంలోనికి వస్తారు. ఈ పతాక ఆవిష్కరణను గ్రామీణులందరి సమక్షంలో గురుమండల గురువు ఆవిష్కరిస్తారు. ఈ దేవాలయాన్ని నిర్మించి గురు శ్రీ మాదినేని ప్రకాష్ గారే నేటికి ఈ గురుమండల గురువుగా ఉన్నందువలన వీరే పతాకావిష్కరణ గావిస్తున్నారు. ఆనాటి నుంచి వరుసగా 9 రోజులు గుంటూరు పీఠానికి సంబంధించిన గురువులే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా గురువులు వచ్చి సంతానమాత భక్తులకు దివ్య బలి పూజ సమర్పిస్తారు. ఈ 9 రోజుల సమయంలో అనేక మంది భక్తులు పాప సంకీర్తనం చేసి మహోత్సవానికి సమాయత్తమవుతారు. 10వ రోజు అనగా మార్చి 25వ తేదీన గుంటూరు పీఠాధిపతితో పాటు వీలును బట్టి మరికొందరు పీఠాధిపతులు అనేక మంది గురువులు కలిసి సమిష్టి దివ్య బలి పూజ సమర్పిస్తారు. ఆనాడు వీలును బట్టి ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఆ రోజు మొత్తం వచ్చిన భక్తుల్లో కొందరు సంతానమాత మందిరం చెంత కొబ్బరికాయలు కొట్టి అనంతరం దేవాలయాల్లో క్యాండిల్స్ సమర్పిస్తారు. పిదప గ్రామంలో సంతానమాత స్వరూపంతో ప్రదక్షిణ చేస్తారు. ఈ సంతానమాత ప్రదక్షిణకు కూడా పెద్దపరిమి గ్రామీణులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవేతరులందరూ పాల్గొని సంతానమాతపై తమకున్న భక్తిభావాన్ని తెలియచేస్తారు. ఈ విధంగా ప్రదక్షిణ పూర్తయిన పిదప సంతానమాత స్వరూపాన్ని తేరుపై నుంచి దించి యథాస్థానంలో భద్రపరుస్తారు. ఈ విధంగా సంతానమాత పుణ్యక్షేత్రం ఒక్క గుంటూరు పీఠ పరిధిలోని క్రైస్తవులకు క్రైస్తవేతరులకే కాకుండా ఇతర పీఠాల్లో నివసించే క్రైస్తవేతరులెందరికో సంతానప్రదాయనిగా నిలుస్తున్నది. మీరు కూడా సంతానమాత పుణ్యక్షేత్రాన్ని భక్తితో సందర్శించి సంతానమాత దీవెనలు పొందండి, సంతాన భాగ్యానికి నోచుకోండి. వీక్షించారుగా,
మన దేశంలోనే ఏకైక సంతానమాత పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న గుంటూరు మేత్రాసన పరిధిలోని పెద్దపరిమి గ్రామంలో వెలసిన సంతానమాత పుణ్యక్షేత్రం ప్రత్యేకతలను, సంతానమాత పుణ్యక్షేత్ర సందర్శనకు వచ్చే భక్తుల మనోభావాలను, గతంలో ఉన్న మంగళవార్త మాతకు నేడున్న సంతానమాతకు గల దగ్గరి సంబంధ బాంధవ్యాలను, సంతానమాత పుణ్యక్షేత్రం ఆవిర్భవించటానికి గల ప్రధాన కారణాలను తెలుసుకున్నారనే భావిస్తున్నాం. మీరు కూడా మీ పుణ్యక్షేత్ర వైభవాన్ని, ఇతర విషయాలను, భక్తుల మనోభావాలను మాకు తెలియచేయండి. అందుకు మా వంతు కర్తవ్యంగా పూర్తి సహకారాన్ని మీకు అందిస్తాం. మీరు కూడా మాకు సరి అయిన సహకారం అందిస్తే చాలు. మేమే మీ చెంతకు వచ్చి మీ పుణ్యక్షేత్ర వైభవాన్ని పుణ్యక్షేత్రం కార్యక్రమం ద్వారా దివ్యవాణి టీవీ కార్యక్రమాన్ని తిలకిస్తూ విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవులకు తెలియచేస్తాం. మన పుణ్యక్షేత్రాల గొప్పతనాన్ని వివరిస్తాం. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.